నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా, మరోమారు భారీ దాడులు. సంగారెడ్డి జిల్లాలో కలవట్టులోకి దూసుకెళ్లిన బైక్, యువకులు దుర్మరణం. మోదీ పాలనతో ప్రమాదంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఇంధన వనరులు, సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా శనివారం వేకువజాము నుంచి మరోమారు భారీ దాడులకు తెరలేపింది. ఇక కీన్జాల్ హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించింది. బాంబు మూతలతో కీవ్ కొన్ని గంటల పాటు ప్రతిధ్వనించింది. వివిధ ఘటనల్లో కనీసం ఒకరు చనిపోయారు, 32 మంది గాయపడ్డారు. కాగా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగడం గమనార్హం. ఇక చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడుతున్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇక రష్యా దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తోందని వారు అన్నారు. నారాయణఖేడ్ పట్టణ శివార్లోని నిజాంపేట బీదర్ జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి కలవట్టు గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కల్వట్టు గుంతల నుంచి వెలికి తీశారు. మృతులు ఔటి నర్సింహులు 27 సంవత్సరాలు, జిన్నా మల్లేష్ 24 సంవత్సరాలు, జిన్నా మహేష్ 23గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ నుంచి బైక్పై వారు శనివారం అర్ధరాత్రి నర్సాపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుందని వ్యాఖ్యానించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమాజాన్ని ముందుకు నడపడమే కాంగ్రెస్ ఆలోచన. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ తీసుకువచ్చిన సంస్కరణలను తక్కువ చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ ఏర్పాటయ్యాక దేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాటం చేశాము. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాలు జరిగాయి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము. స్వాతంత్ర పోరాటాన్ని మహాత్మా గాంధీ ముందుండి నడిపించారు. ఆయన నేతృత్వంలో రైతులు, కూలీలు, మహిళలు కలిసి వచ్చారు. ప్రస్తుతం రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రమాదంలో పడ్డాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు రప్ప బ్యాచ్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఊహించుకుంటే పలు ఘోరాలు జరుగుతాయని అన్నారు. వైసీపీ నాయకులు సైకో మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పారు. ఇక రప్ప బ్యాచ్పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామని చెప్పారు. తప్ప దానివల్ల రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకుడు మనస్తత్వం సైకో మనస్తత్వం. ఆ సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చాలా 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 ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సమాజానికి మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే అది మంచిగా వెళ్ళాలి తప్ప మనం ఏదో ఎక్కడో కిమ్ సామ్రాజ్యంలో మరి ఉత్తర కొరియాలో ఉన్నట్టు ఇక్కడ చేసేద్దామంటే ఇది జరగదు. కానీ నిన్న కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఇటువంటి పనికిమాలిన వేషాలు వేసేవాటి ఎవరైనా సరే, పార్టీలకు అయితే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఊరేగించారు. నా సలహా అయితే బట్టలు ఓడదీసి కడరాలతో ఊరేగించాలి వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అలా ఊరేగిస్తేనే ఈ కార్యక్రమాలు ఇటువంటి మరి ఆటవీ కార్యక్రమాలన్నీ కూడా మరి అంతం పలుకుతూ ఉంటుంది. అటువంటి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రాగల రోజుల్లో ఎవరు ఎటువంటి చేసినా ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరికగా భావించమంటా ఉన్నా. మీరు చేసే పని మీరు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నారు. మీరంతా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మీకు లేదు. మీరు ఏదైనా ప్రజలకు కావాల్సిన ఏదైనా సలహాలు ఉంటే మాతో మాట్లాడండి.
మేమేమైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని ఎత్తి చూపించండి, మేము కూడా సరిదిద్దుకుంటే ప్రయత్నం చేస్తాం తప్ప నువ్వేదో గొర్రెలను కొట్టేసి మేకలను కొట్టేసి జంతువులను బలిచ్చేసి రాబోయే రోజుల్లో మేము అలా చంపేస్తాం ఇలా చంపేస్తాం అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఆయా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఆనాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని దేశాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి స్వతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీని జాతిపితగా పిలుచుకోవడం జరుగుతోందని, అలాంటి మహానాయకుని ఆలోచన విధానాలు ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న సమయంలో సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే ధోరణితో మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న క్రమంలో దాన్ని నిరసిస్తూ కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో గౌరవ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాలలో ఒక వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు 100 రోజులు ఉపాధి హామీ కూలీలకు వెళ్లి వారు పల్లెటూర్లలో జీవనోపాధి కల్పించుకోవడం జరుగుతుంది. అట్టి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిలిదార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏఐసిసి అదేవిధంగా టీపీసీసీ అదేవిధంగా మా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా నిరుపేద కుటుంబీకులు ఉన్నారు. కూడు గుడ్డకు నోసుకున్నటువంటి ఎంతో సన్న చిన్న జాతి కారులు ఉన్నారనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజులు పనిచేసే ఉపాధి హామీ కార్డును నిర్వహించడం జరిగింది. దానితోని చాలా మంది నిరుపేద కుటుంబీకులు వలస కూలీలుగా వెళ్లే వారంతా ఉండి వాళ్ళ సొంత ఊర్లలో పని చేసుకుని వాళ్ళు పోషణ గడుపుకునే కాలం ఉండేది. అది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడడం జరిగింది. దానికి మహాత్ముని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ దొంగ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని తొలగించాలని ఒక ముఖ్య ఉద్దేశం చేస్తా ఉంది. దానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరును ఈ దేశంలో వినబడకుండా చేయాలి, అంబేద్కర్ గారి పేరును ఈ దేశంలో వినబడకుండా చేయాలనేది మోడీ, అమిత్ షా యొక్క కుట్ర. ఈ కుట్రను యావత్ భారతదేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం 2005లో మరి వలసల నివారణ, సుస్థిర ఆస్తుల కల్పన ప్రధాన ఉద్దేశంగా ఆ రోజు మా చింతకాని నుంచి మన జాదురాపేట నుంచి ఎంతో మంది చెన్నై పోయి బట్టల కంపెనీలో పనిచేసేది. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కాటారం మండలం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, కరీంనగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాలుగా అవార్డు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. మరి 100 అన్లిమిటెడ్ సంవత్సరాంతం ఉపాధి కల్పించాలని పెడితే ఈ బీజేపీ వచ్చిన తర్వాత 100 రోజులకు కుదించింది. 100 రోజులకు కుదిస్తూ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కూడా పని దినాలు బడ్జెట్ తగ్గిస్తూ చివరికి మహాత్మా గాంధీ పేరు చూసి, మహాత్మా గాంధీ ఫోటో చూస్తే వారికి జీర్ణించుకోలేక మహాత్మా గాంధీ వారి ఫోటోను, పేరును పక్కన పెట్టాలనే కుట్ర మరి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. దీన్ని యావత్ భారతదేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తండ్రిట్లను ఈ దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు. వారి స్వతంత్రం కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయులు ఈ భారతదేశ. శిరీష బోర్వెల్ ప్రొపరైటర్ కాలే వెంకటేష్ కుర్మ రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొరిగే నరసింహ కుర్మ తన నివాసంలో ఆవిష్కరించాడు. బోడుపల్ సర్కిల్స్ పరిసర ప్రాంతాల్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఇక బోర్వెల్ ప్రొపరైటర్ కాలే వెంకటేష్ కుర్మకి శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాల్లో చేర్చాలని కూటమి ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచించాలని ప్రజాభిప్రాయానికి విలువలను ఇవ్వాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో చేసిన రెండో ప్రకటన ఏజెన్సీ ప్రాంత ప్రజలను నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ఆదివాసీ ప్రాంతాలను పోలవరం జిల్లాలో కలపాలని చెప్పి కొంతకాలంగా ఆ ప్రాంత ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం తమకు వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నచ్చినట్లు వ్యవహరిస్తుందని, ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పోతుందని విమర్శించారు. ఏలూరు జిల్లా పోలవరం ఆదివాసీ ప్రాంతాలని పోలవరం జిల్లాలో కలపాలని చెప్పేసి కొంతకాలంగా ఆ ప్రాంత ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. ఈ మొదటి ప్రకటనలో మేము శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నామని చెప్పారు. పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం అత్యంత అశాస్త్రీయమైంది. ఇది ఏ రకంగా సరైందని చెప్పేసి అక్కడ ప్రజలు ముక్కును వేలేసుకున్నారు, నవ్వుకున్నారు. ఇంత హాస్యాస్పదంగా ప్రభుత్వం ఎందుకు జిల్లాల పునర్విభజన చేసిందని ప్రశ్నించారు. చాలామంది ఈ రోజుకి కూడా పోలవరం జిల్లా అంటే పోలవరం ప్రాంతం ఉందనే అనుకుంటున్నారు, ముఖ్య నాయకులతో సహా. కానీ అసలు పోలవరం జిల్లాలో పోలవరం లేదనే విషయం తెలిసి అంతా హతాశయులు అవుతున్నారు. రెండో తర్వాత ఇప్పుడు మేము ప్రజల అభిప్రాయ సేకరణకు అనుగుణంగానే జిల్లాల పునర్విభజన ప్రక్రియని మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు. అప్పుడు శాస్త్రీయం అని చెప్పి అశాస్త్రీయంగా చెప్పారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా కాదు, మా పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలని చేర్చాలని చెప్పి నిరసనలు తెలియజేశారు. మండలాల్లోనూ గ్రామాన నిరసన తెలియజేశారు. ఆఖరికి 23వ తేదీన మన్యం బంద్ను కూడా నిర్వహించారు. అందరికీ కూడా పిటిషన్ పంపించారు. వివిధ సంఘాలు, వివిధ ప్రాంతాలు, ప్రజానీకం కూడా తెలియజేశారు. ఆయన ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాల పునర్విభజనని ప్రకటించారు. అంటే ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అలా చేసుకుంటూ వెళ్ళిపోయి పైగా మళ్ళీ దాని ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగానే అని చెప్పేటువంటి ఇలాంటి సొల్లు కబుర్లు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎక్కడైనా ప్రభుత్వం శాస్త్రీయ వక్ఫ్ భూములను కూటమి ప్రభుత్వం పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వహీద్ హుస్సేన్ తెలిపారు. కర్నూలులోని వహీద్ హుస్సేన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం ముస్లిం సమాజానికి శుభపరిణామమని వారు తెలియజేశారు. అందులో భాగంగా నెల్లూరులో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 15 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని వహీద్ తెలిపారు. మీ ద్వారా నేను దాని ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చాలా మందికి ఎక్కడే కానీ ఒక ప్రాపర్టీ అన్యాక్రాంతం అయితే వెంటనే ఆ ప్రభుత్వాల మీద, వెంటనే ఇంకోటి మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. నేను ఒక ముస్లిం ఒక వ్యక్తిగా, నాకు బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ చట్టపరంగా ఎవరైతే వక్ఫ్ బోర్డుకు చట్టపరంగా రిజిస్టర్ చేసి ఇచ్చారో ఆ ప్రాపర్టీని ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకు ఒక ప్రాపర్టీ ఎవరైనా ఇస్తే, వక్ఫ్ చేస్తే అది దాని యొక్క యజమాని వచ్చేసి అల్లాహ్ తబారక తాలా, అది భగవంతుడి ఆస్తి అవుతుంది. యజమాని భగవంతుడు అవుతాడు. తర్వాత దానికి మేనేజర్ అవుతారంటే ముతవల్లి అవుతారు. ఇక్కడ నా పక్కన ఇక్కడ కూర్చున్నాను ఒక ముతవల్లి, ఆయన ఆధ్వర్యంలో దాదాపు 72 ఎకరాల పొలం ఉంది. ఆయన మేనేజర్ అవుతాడు. వక్ఫ్ బోర్డు వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే. అంటే ఈ యొక్క ప్రాపర్టీ అన్యాక్రాంతం కాకుండా వీళ్ళు భగవంతుడు ఇద్దరు కలిసి నియమించినటువంటి ఒక వ్యవస్థ. ఇది ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. మనం ఇమ్మీడియట్గా ఏదైనా ఒకటి జరిగితే మనము వక్ఫ్ బోర్డు మీదకి మనము వేయడము అటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన నారా లోకేష్ గారి సౌజన్యంతో ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తులు 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించబడతాయని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ తెలియజేయడమే కాకుండా ఈ ఆస్తుల ద్వారా మనకందరికి అవసరమయ్యే మంచి యూనివర్సిటీలు, మంచి హాస్పిటళ్ళు, ఇంకా ఏదన్నా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం కావడానికి మంచి అవకాశాలు, బంగారు భవిష్యత్తు ముందర ఉంది అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తూ, జరిగినటువంటి ఏదైతే ఈ నారాయణ గారు, తర్వాత మన
గౌరవ మన అజీజ్ గారి మీరు ప్రెస్ మీట్ వాళ్ళు చూసే ఉంటారు. 15 కోట్ల రూపాయలు డొనేషన్. అంటే ఇది ఒక్కోడికే వచ్చింది. మీరు దయచేసి దీన్ని క్లారిటీ ఇస్తున్నాను. ఒక్కోడు ఆస్తిలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడానికి డొనేషన్గా వచ్చిన డబ్బు 15 కోట్లు. ఈ 15 కోట్లు ఈ ఆస్తి మీద పూర్తిగా ఒక్కోడిదే పెద్దనం ఉంటుంది, ఒక్కోడు ఆధ్వర్యంలోనే ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరికి నేను తెలియజేస్తాను, దీంట్లో అనుమానాలు అక్కర్లేదు. దయచేసి మంచి మనసుతోటి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించాము. దీంట్లో ఎటువంటి అనుమానాలు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఈ యొక్క ప్రాపర్టీలు మన నగరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా, మరోమారు భారీ దాడులు. సంగారెడ్డి జిల్లాలో కలవట్టులోకి దూసుకెళ్లిన బైక్, యువకులు దుర్మరణం. మోదీ పాలనతో ప్రమాదంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.